Hello everyone, this is MFBVN. Welcome to our program Young and Youth Wealth Hub. ఈ రోజు మనం చైల్డ్ ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్ ప్లానింగ్, సిప్ స్ట్రాటజీ, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి తెలుసుకుందామండి. నవేడేస్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ కాస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా 8 to 10% పెరుగుతుంది. అండ్ బై ది టైమ్ యువర్ చైల్డ్ గోస్ టు కాలేజ్, ఫీస్ కుడ్ బి 5 to 10 times హైయర్ దెన్ టుడే. సో ఒక వెల్ ప్లాన్డ్ ఎస్ఐపి స్ట్రాటజీ అనేది అవసరమైనప్పుడు కావాల్సిన ఫండ్స్ ఉండేలా చూసుకుంటుందండి. హౌ మచ్ వీ విల్ నీడ్ ఫ్యూచర్ కాస్ట్ ఎస్టిమేషన్. ప్రెసెంట్ ఒక కాలేజ్ కోర్స్ కాస్ట్ కనుక చూస్తే 10 lakhs వరకు అవుతుందండి. అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అనేది 8% పర్ ఇయర్ ఉందన్నమాట. ఆఫ్టర్ 15 years ఈ కాస్ట్ అనేది 31.7 lakhs వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఆఫ్టర్ 18 years ఇది 39.9 lakhs వరకు పెరుగుతుంది. ఇంత కార్పస్ బిల్డ్ చేయడానికి మనకి ఎస్ఐపి లో ఒక స్ట్రాటజీ అనేది ఉందండి. ఆ స్ట్రాటజీ ఏంటంటే 15-15 రూల్ అన్నమాట. ఈ రూల్ హైయర్ ఎడ్యుకేషన్ లైక్ ఎంబీఏ, మెడికల్, ఇంజనీరింగ్, ఫారెన్ స్టడీస్ కి సూటబుల్ అండి. మరి ఈ 15-15 రూల్ ఏంటి? Invest 15,000 per month via SIP for 15 years starting when the child is young at 12% CAGR average market returns from mutual fund industry and expected corpus will be 75+ lakh అన్నమాట. మరి ఇది ఎలా పనిచేస్తుంది? సపోజ్ మనం 15,000 ఎవ్రీ మంత్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తే 5 years తర్వాత మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది 9 lakhs అవుతుంది. సో 12% CAGR తో కార్పస్ అనేది 10.9 lakhs క్రియేట్ చేయొచ్చు. అదే 10 years కనుక చేస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 18 lakhs అయితే ఫైనల్ కార్పస్ అనేది 34.9 lakhs వరకు ఉంటుంది విత్ CAGR 12%. అండ్ 15 years కనుక చూస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత 27 lakhs అయితే ఫైనల్ కార్పస్ ఎంత 75 lakh plus crores అన్నమాట విత్ CAGR 12% తో. సిప్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఇది కరెక్టా కాదు ఒకసారి చూద్దామండి. సపోజ్ మనం ఎంత అనుకున్నాం, ఎవ్రీ మంత్ కూడా 15,000 ఎస్ఐపి అనుకున్నాం కాబట్టి 15,000 ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 12%, టైం పీరియడ్ ఎంత 15 years. సో మనం టోటల్ గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత ఆఫ్టర్ 15 years 27 lakhs. ఎస్టిమేటెడ్ రిటర్న్స్ 48,68,640 రూపీస్ అండి. అండ్ టోటల్ వాల్యూ వచ్చేసరికి ఆఫ్టర్ 15 years 75,68,000 అన్నమాట. సో మనం ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో 8 to 10% దాన్ని బీట్ చేయగలుగుతాం. సో మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? నేను ఒక ఎగ్జాంపుల్ గా మీకు అసెట్ అలొకేషన్ వైజ్ కొన్ని సజెషన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ అయిన తర్వాత మాత్రం ఇన్వెస్ట్ చేయండి. స్టెబిలిటీ కోసం లార్జ్ క్యాప్ కి 30% అలొకేట్ చేయండి. ఫండ్ రికమెండేషన్స్ కనుక చూస్తే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, బ్లూ చిప్, హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ ఉన్నాయి. అలాగే డైవర్సిఫికేషన్ కోసం ఫ్లెక్సీ క్యాప్ దీనికి 30% అలొకేట్ చేయండి. ఈ కేటగిరీలో పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చూడొచ్చు, కోటక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చూడొచ్చు. అండ్ హై గ్రోత్ కోసం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కి 20% అలొకేట్ చేయండి. ఈ కేటగిరీలో ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ చూడొచ్చు. అండ్ గ్లోబల్ డైవర్సిఫికేషన్ కోసం ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి 10% అలొకేట్ చేయండి. దీంట్లో బెస్ట్ ఫండ్ వచ్చేసరికి మోతీలాల్ ఓస్వాల్ S&P 500 ఇండెక్స్ ఫండ్ ఉంది. అండ్ లాస్ట్ 3 years లో రిస్క్ ని కంట్రోల్ చేయడానికి డెట్ ఫండ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి 10% అలొకేట్ చేయండి. ఏదైనా లిక్విడ్ ఫండ్ అయినా లేకుంటే గిల్ట్ ఫండ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఈ 15-15 రూల్ ఫాలో అయ్యేటప్పుడు కొన్ని రిస్క్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజీ అడ్జస్ట్మెంట్ కనుక చూస్తే బెటర్ కార్పస్ అనేది క్రియేట్ చేయొచ్చు అండి. దానికి ఫస్ట్ వన్ ఏంటంటే స్టెప్ అప్ ఎస్ఐపి అన్నమాట. ఎవ్రీ ఇయర్ కూడా మీ ఎస్ఐపికి 10% స్టెప్ అప్ చేయండి. దీనివల్ల ఏంటంటే ఫైనల్ గా మనం 1 crore plus కార్పస్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 15,000 అనేది ఫిక్స్డ్ ఎస్ఐపి కదా, దీనికి 10% అంటే 1,500. సో ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఎస్ఐపికి 1,500 స్టెప్ అప్ ఎస్ఐపి అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే లాస్ట్ 3 years లో ఈక్విటీ రిస్క్ అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే మార్కెట్ క్రాషెస్ ని అవాయిడ్ చేయడం కోసం 50% ఆఫ్ ఫండ్స్ ఏం చేయాలంటే డెట్ ఫండ్స్ లోకి కన్వర్ట్ చేయాలండి. దీనికోసం లిక్విడ్ ఫండ్స్ అయినా గిల్ట్ ఫండ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ ఫర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే రాంగ్ టైమ్ లో మన అమౌంట్ ని విత్డ్రాల్ చేయకుండా ఉండడానికి 1 to 2 years మనకి ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో ఆ అమౌంట్ ని లిక్విడ్ ఫండ్స్ లో పెట్టుకోండి. సో ఈ 3 రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ అనేవి మనం అప్లై చేయడం వల్ల మరి ఈ 15-15 రూల్ వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ వల్ల మనం 75 lakh plus కార్పస్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో 8 to 10% దాన్ని బీట్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే మనం లోన్స్ మీద డిపెండెన్సీని తగ్గించుకోవచ్చు. దానివల్ల ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ట్రెడిషనల్ ఆప్షన్స్ FDs, PPF, ULIPs, చైల్డ్ ప్లాన్స్ వీటికంటే కూడా బెటర్ రిటర్న్స్ అనేవి మనం జనరేట్ చేయొచ్చు. సపోజ్ మీరు ఈ 15-15 రూల్ ని ఫాలో అయ్యి మీ చైల్డ్ 3 years ఉన్నప్పుడు కనుక ఎవ్రీ మంత్ మీరు 15,000 తో ఎస్ఐపి స్టార్ట్ చేశారనుకోండి, మీ చైల్డ్ 18 years వచ్చేసరికి మీ దగ్గర 75 lakh plus కార్పస్ ఉంటుందండి. ఇండియా లాంటి కంట్రీలో ఈ ఫండ్ అనేది సరిపోతుంది. ఇన్ కేస్ అబ్రోడ్ లాంటి కంట్రీలో వెళ్తే పార్షియల్ గా సరిపోవచ్చు, లేకుంటే ఫుల్ గా కూడా మనకి సరిపోతుంది.
ఒకవేళ పార్షియల్ గా మనకి సరిపోతే మిగిలిన అమౌంట్ కి మనం లార్జ్ ఎడ్యుకేషన్ లోనికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల మన ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తగ్గుతుంది. చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం మనం సజెస్ట్ చేసిన ఫండ్స్ ప్రెసెంట్ ఎలా ఉన్నాయి, వాటి రిటర్న్స్ ఎలా ఉన్నాయి కూడా ఒకసారి తెలుసుకుందామండి. ముందుగా మనం డిస్కస్ చేసిన ఫండ్ అనేది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ అనమాట, లార్జ్ క్యాప్ సంబంధించింది. ప్రెసెంట్ ఈ ఫండ్ నేవ్ అనేది ₹100.57 దగ్గర ఉంది. అండ్ ఫండ్ సైజ్ కనుక చూస్తే 63,296 crores ఉందండి. ఎక్స్పెన్స్ రేషియో అనేది 1.45% ఉంది. అండ్ ఈ ఫండ్ రిటర్న్స్ కనుక చూస్తే లాస్ట్ 1 year ఈ ఫండ్ అనేది 9.56% రిటర్న్స్ అనేది జనరేట్ చేసిందండి. ఈ ఫండ్ బెంచ్ మార్క్ అనేది నిఫ్టీ 100 అనమాట. ఈ నిఫ్టీ 100 అనేది 7.87% రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. సో ఈ ఫండ్ అనేది బెంచ్ మార్క్ రిటర్న్స్ ని క్లియర్లీ బీట్ చేసింది. అండ్ ఫండ్ సిప్ రిటర్న్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years బ్యాక్ కనుక మనం ₹1000 తో ఈ ఫండ్ లో ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 36,000, ప్రెసెంట్ వాల్యూ 46,205. అబ్సల్యూట్ రిటర్న్స్ కనుక చూస్తే 28.35% రిటర్న్స్ అనేది జనరేట్ చేయడం జరిగింది. అదే 10 years బ్యాక్ కనుక మనం ఈ ఫండ్ లో ₹1000 తో ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 1,20,000. అబ్సల్యూట్ రిటర్న్స్ కనుక చూస్తే 125% రిటర్న్స్ అబ్సల్యూట్ రిటర్న్స్ జనరేట్ చేసింది. అండ్ యావరేజ్ రిటర్న్స్ కనుక చూస్తే 15.48% రిటర్న్స్ జనరేట్ చేసింది. అండ్ ఫండ్ పోర్ట్ఫోలియో కనుక చూస్తే ఈక్విటీ హోల్డింగ్ అనేది 91.77% ఉందండి. అండ్ ఈ ఫండ్ లో 69 స్టాక్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో లార్జ్ క్యాప్ కి హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు 77.18%, మిడ్ క్యాప్ కి 3.14%, స్మాల్ క్యాప్ కి 0.54% అండ్ అదర్స్ 10.92% అలికేట్ చేశారు. అండ్ ఈ ఫండ్ లో టాప్ 10 హోల్డింగ్స్ కనుక చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టర్బో, ఇన్ఫోసిస్, మారుతి, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ అండ్ సన్ ఫార్మా ఆల్ ఆర్ బ్లూ చిప్ స్టాక్స్ అండి. నెక్స్ట్ వన్ హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్. ఇప్పుడు ప్రెసెంట్ దాన్ని హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ గా పిలుస్తున్నారు. ప్రెసెంట్ ఈ ఫండ్ నేవ్ అనేది ₹1,057 ఉంది. ఫండ్ సైజ్ కనుక చూస్తే 35,672 crores అండ్ ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 1.62% ఉంది. క్రిజిల్ రేటింగ్ అనేది 3 ఉంది. అండ్ ఈ ఫండ్ అనేది వెరీ హై రిస్క్ ని ఇండికేట్ చేస్తుందండి. అండ్ మనం మెయిన్ గా సిప్ రిటర్న్స్ కనుక చూస్తే 10 years బ్యాక్ ఈ ఫండ్ లో మనం ₹1000 తో ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే ఇన్వెస్ట్ చేసిన వాల్యూ 1,20,000 అయితే ప్రెసెంట్ వాల్యూ ₹2,54,576 అండి. అబ్సల్యూట్ రిటర్న్స్ కనుక చూస్తే 112% వర్కౌట్ అయింది. అండ్ యావరేజ్ రిటర్న్స్ కనుక చూస్తే 14.37% వర్కౌట్ అయింది. అండ్ ఈ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఈక్విటీ హోల్డింగ్ అనేది 99.27% ఉంది. ఇందులో లార్జ్ క్యాప్ కి 80.48% అలికేట్ చేస్తే మిడ్ క్యాప్ కి 2.73%, అదర్స్ కి 16.06% అలికేట్ చేస్తున్నారు. అండ్ టోటల్ గా ఈ ఫండ్ పోర్ట్ఫోలియోలో 43 స్టాక్స్ ఉన్నాయండి. అండ్ టాప్ 10 స్టాక్స్ కనుక చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టర్బో, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ ఫండ్ యాక్సిస్ మిడ్ క్యాప్ చూద్దామండి. ప్రెసెంట్ ఈ ఫండ్ నేవ్ అనేది ₹98.99 ఉంది. ఫండ్ సైజ్ వచ్చేసరికి 28,380 crores ఉంది. ఎక్స్పెన్స్ రేషియో 1.56 ఉంది. అండ్ క్రిజిల్ రేటింగ్ 3 ఉంది అనమాట. ఈ ఫండ్ కూడా వెరీ హై రిస్క్ ని ఇండికేట్ చేస్తుంది. సిప్ రిటర్న్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years బ్యాక్ కనుక మనం ఫండ్ లో ₹1000 తో ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 36,000, ప్రెసెంట్ ₹45,699 అండి. అబ్సల్యూట్ రిటర్న్స్ వచ్చేసరికి 26.94% వర్కౌట్ అయింది. యాన్యువల్ రిటర్న్స్ వచ్చేసరికి 16.06%. 10 years బ్యాక్ కనుక మనం ఈ ఫండ్ లో ₹1000 తో ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే ప్రెసెంట్ ₹2,95,753 అండి. యాన్యువలైజ్ రిటర్న్స్ కనుక చూస్తే 17.16% రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది ఈ ఫండ్. అండ్ ఈ ఫండ్ పోర్ట్ఫోలియోలో కనుక చూస్తే ఈక్విటీ హోల్డింగ్ అనేది 88.44% ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనేవి 97 ఉన్నాయి. లార్జ్ క్యాప్ కి 8.97%, మిడ్ క్యాప్ కి 35.63%, స్మాల్ క్యాప్ కి 18.21%, అదర్స్ కి 25.65% అలికేట్ చేశారనమాట. అండ్ టాప్ 10 స్టాక్స్ కనుక చూస్తే ప్రెసిషన్ సిస్టమ్, ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్, ఫోర్టిస్ హెల్త్ కేర్, కోరమండల్ ఇంటర్నేషనల్, ఫ్రంట్ లిమిటెడ్, లుపిన్, భారతీ హెగ్జాకామ్, ఫెడరల్ బ్యాంక్, జేకే సిమెంట్ లిమిటెడ్, అలాగే చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసిన 3 ఫండ్స్ కూడా లాస్ట్ 10 years లో మోర్ దెన్ 12% రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరిగిందండి. మీరు మీ కిట్ కోసం బెటర్ ఫ్యూచర్ కోసం ఆలోచిస్తుంటే వెంటనే 15-15 రూల్ ఫాలో అవుతూ ఎస్ఐపి ద్వారా ఎవ్రీ మంత్ 15,000 ఎస్ఐపి చేస్తూ అసెట్ అలికేషన్ ఫాలో అవుతూ ఆఫ్టర్ 15 years 1 crore ప్లస్ అమౌంట్ అనేది కార్పస్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో అనేది కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసి మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.